అందరికీ శనార్థి ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను నకరాల నర్సిగాని అమూల్య టీవీలో నకరాల నర్సిగానితో మాట పాట ప్రోగ్రాంకు రానే వచ్చిన. ఇవాళ మన ప్రోగ్రాంకి ఎవరు వచ్చిందో ఎరికేనా? వేనయ్య, అమూల్య స్టూడియో ఓనర్. ఎన్నో పాటలు, దేవుళ్ళ చరిత్రలు, జానపద గీతాలు, సినిమా పాటలు, ఇంకా అనేకమైన పాటలకు వేదికైంది ఈ అమూల్య స్టూడియో. మరి ఈ అమూల్య స్టూడియో నుంచి ఎన్నో పాటలు పుట్టించి రికార్డు చేసి జనానికి, ప్రపంచానికి పరిచయం చేసిన ఆ వేనయ్య మన దగ్గర ఉన్నాడు. మరి ఈ వేనయ్యది ఏ ఊరు, అసలు ఈ పాటలకి ఎట్లొచ్చిండు, ఏంది కథ, ఈ కథ అంతా మాట్లాడుకుందాం, చెప్పుకుందాం. మీరు రెడీగా ఉన్నారా? నేను రెడీగా ఉన్నా. దండాలు వేనయ్య. మంచిగా ఉన్నావా? బాగుంది. ఈ వేణు సేట్ అంటే నా చిన్నతనం నుంచి క్యాసెట్ల మీద పేర్లు వింటాను, శ్రీనివాస డిజిటల్ అని. అంటే నా చిన్నతనాన్ని విన్నా అంటే నువ్వు ఇంకా పాటిస్పోరం లెక్కున్నావు అంటే మరి ఏంది కథ? పరస్పరం ఎక్కడ తెల్లగడ్డ వచ్చింది, తెల్లగడ్డ వచ్చింది, గీకూర వచ్చినావు కదా చూసిలా. చెప్పు వేనా, ఏ ఊరు మీది? అసలు అంటే ఈ పాటలు చేయడానికి కారణం ఏంటి? అంటే నువ్వు కూడా పాటలు పాడతావు ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో వచ్చే పాటలు వచ్చినాయి. ఏ పాట పాడినా జనాలకు మంచిగా దగ్గర అవుతుంది పాటలు. అంటే ప్రతి పాటలో ఏదో ఒక విషయం చెప్పడం, అంటే అన్ని రకాల విషయాలు చెప్తూ మంచి మంచి పాటలు మీ అమూల్య స్టూడియో ద్వారా కానీ అమూల్య ఛానల్ ద్వారా కానీ బయటికి తీసుకొస్తున్నావు. అంటే అసలు ఈ అమూల్య ఎవరు? అయితే అమూల్య వేణు అంటే ఎవరికి తెలియదు, అమూల్య స్టూడియో మాత్రమే తెలుసు. గజల్ వేణు అంటే మీ అందరికీ, మా అందరికీ పరిచయం. మరి అసలు ఏంది కథ, ఏంది అసలు, ఎట్లా మొదలు పెట్టినవి? పుట్టిన ఊరు తిమ్మారెడ్డిపల్లి, చిన్న పల్లెటూరు. అక్కడ నుంచి మా మామయ్య వాళ్ళు గజ్వేల్లో ఉంటారు. అంటే ఇక తండ్రి చిన్నప్పుడు లేరు కాబట్టి మామయ్యలు మొత్తం చూసుకుని మొదలు. అంటే తిమ్మారెడ్డిపల్లి అంటే సిద్దిపేట జిల్లా. ఇప్పుడు సిద్దిపేట జిల్లా, అప్పుడు కరీంనగర్, అప్పుడు మెదక్ జిల్లా. మెదక్ జిల్లా, అప్పుడు మెదక్ జిల్లా, ఇప్పుడు సిద్దిపేట జిల్లా. మామయ్య దగ్గర, వాళ్ళ దగ్గర, అమ్మమ్మ వాళ్ళ దగ్గర, ఇంటి దగ్గరకు వచ్చి అట్లా గజ్వేల్లో స్టార్టింగ్ అంతా గజ్వేల్లో జరిగింది. దాని తర్వాత పాటల విషయానికి వచ్చేసరికంటే అన్న మంచి సింగర్, అంటే ప్రొఫెషనల్ కాదు కానీ భజన్స్ అది ఇది చాలా బాగా పాడేది. అప్పుడు గజ్వేల్లో నా కొలీగ్స్ అంటే వేరే రికార్డింగ్ సెంటర్ వాళ్ళు, నాకు ఫస్ట్ రికార్డింగ్ సెంటర్ ఉంది. నా స్టడీ అయిపోయిన తర్వాత రికార్డింగ్ సెంటర్, క్యాసెట్ సెంటర్ షాప్ ఉంది. వేరే షాప్ వాళ్ళు అంజన్ సిరి అనే ఒక రైటర్ ద్వారా అమృతవాణి స్టూడియోలో ఒక క్యాసెట్ తీసి షాదిబండ వన్నేగాడు అని నాకు ఇప్పుడు టైటిల్ గుర్తున్నది. ఆ క్యాసెట్ చేసినప్పుడు నన్ను స్టూడియోకి తీసుకెళ్ళేదాన్ని. అంటే అప్పుడు నేను హోల్సేల్ ఇచ్చేది, అంటే గజ్వేల్ చుట్టుముట్టు ప్రాంతాల వాళ్ళందరికీ నేను హోల్సేల్గా క్యాసెట్స్ ఇచ్చేది. అప్పుడు అంటే నువ్వు అప్పుడు క్యాసెట్ల కంపెనీ పెట్టుకున్నావా? అప్పుడు ఇంకా కంపెనీ లేదు. మరి ఎట్లా హోల్సేల్ ఇవన్నీ ఏం తెలియదు. అంటే ఈ సినిమా క్యాసెట్స్ కానీ ప్రైవేట్ సాంగ్స్ కానీ అప్పుడు షాప్ ఉండే, నేను అమ్మేది. కోటి నుంచి తీసుకెళ్ళి మన గజ్వేల్లో షాప్ ఉండే, ఆ షాప్లో అమ్మేది. శ్రీనివాస రేడియో అండ్ రిపేరింగ్ సెంటర్ అని చెప్పి షాప్ ఉండే, ఆ షాప్లో అమ్మేది. అప్పుడు వాళ్ళు క్యాసెట్ చేసినామన్నా, నువ్వు ఒకసారి వచ్చి వింటే బాగుంటుంది, ఒకసారి స్టూడియోకి వెళ్దామని అంటే నేను అమృతవాణి స్టూడియోకి వెళ్ళాను. అమృతవాణి స్టూడియోకి వెళ్ళిన తర్వాత అంజన్ శ్రీ అనే రైటరు ఆ పాటలు రాసింది. దాంట్లో అప్పుడు మహానుభావులు సారంగపాణి, మన వరంగల్ శంకర్ అన్న, లెనినా చౌదరి, వీళ్ళందరూ పాడారు ఆ క్యాసెట్లు. అప్పుడు నేను స్టూడియో అంటే ఇట్లుంటుందా, ఇట్లా రికార్డింగ్ చేస్తారా అనేది అప్పుడు నేను చూసిన. ఫస్ట్ చూసిన తర్వాత అన్న అయ్యప్ప పాటలు, అయ్యప్ప భజన బాగా పాడింది. అప్పుడు అన్నతో ఎందుకు వాడియొద్దు అనే ఉద్దేశంగా సారంగపాలన పరిచయం అయింది కదా, సారంగపాలనకు ఫోన్ చేసి అన్నకి ఇలా అన్న కొన్ని పాటలు పాడుతాడు అని చెప్పి అన్నకు పంపిస్తే చేద్దాం బాగున్నాయి సాంగ్స్ అని చెప్పి అమృతవాణి స్టూడియో అన్ననే బుక్ చేసినాం. సారంగపాలన బుక్ చేస్తే అమృతవాణి స్టూడియోలో అన్నతో ఫస్ట్ క్యాసెట్ చేయడం జరిగింది. అంటే ఇదంతా ఏ సంవత్సరం? ఇది 96, 96లో, 1996లో. ఇక అక్కడ నుంచి అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత అప్పటికే మన రికార్డింగ్ సెంటర్ కొద్దిగా టచ్ ఉంది కదా, అంటే అప్పుడు రికార్డ్స్ ఉండే, గుర్తుందా మీకు? రికార్డు పెంకలు అంటారు కదా, అది అంటే ఆ రికార్డ్ నుంచి క్యాసెట్ రికార్డింగ్ చేసేది నేను. అప్పుడు అన్ని అంటే లిస్టెడ్ సాంగ్స్, అంటే హిట్ సాంగ్స్ అని క్యాసెట్లు రికార్డింగ్ చేసాం అనేది అప్పుడు బాగా అదొక పెద్ద మంచి నడిచేది. అది అంటే ఈ సినిమాలకు 2 పాటలు, ఆ సినిమాలకు 2 పాటలు, అలాగే 2 పాటలు, ఇట్లా క్యాసెట్లలో ఎక్కించుకొని పోయి అది నాకు కొంచెం అనుభవం ఉండే. మనం అది ఉంది కదా, మనం ఎందుకు స్టూడియో పెట్టకూడదు అంటే ఒకటే క్యాసెట్ చేస్తాను నేను, స్వామి సేవ అని అయ్యప్ప ఆల్బమ్ అన్నతో చేసి. రెండో క్యాసెట్ అప్పుడు ఈ స్టూడియో మనం పెట్టుకుంటే అయిపోతుంది గజ్వేల్, ఇక్కడ దాకా వచ్చేందుకు అనే ఒక ఆలోచన వచ్చింది. అంటే వస్తే దానికోసం ఎన్నో తంటాలు పడి ఒక మిక్సర్,
ఒక ఔజర్ డెక్ అంటే క్యాసెట్లో రికార్డింగ్ అప్పుడు అందరు కూర్చొని వాడాలి. అంటే అది కొనుక్కుని వెళ్ళాలి కష్టపడి. ఆ రోజుల్లో చాలా కష్టం, అంటే డబ్బులు దానికి అని ఏదో మొత్తం మీద అది కొనుక్కొని పెంకుటిళ్ళకి రికార్డింగ్ చేసేది. పెంకుటిళ్ళు అంటే గుళ్ళలో పెంకుటిళ్ళు ఉంటాయి కదా, రిసౌండ్ రాకుండా ఉండడానికి కోసం. అంటే దాంట్లో రాదా పెంకుటిల్లో రిసౌండ్ రాదు, ఎందుకంటే మొత్తం కట్టెలతో ఉంటుంది కదా, పెంకుటిళ్ళలో రిసౌండ్ రాదు. అట్లా కొంచెం గజ్వెల్లో కొంచెం పాత వాడకట్టు పోయి ఎవరన్నా మాట్లాడుకొని 1 గంట 2 గంటలు అంటే అట్లా రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు ఇట్లా పోయి పెంకుటిళ్ళలో రికార్డింగ్ చేసేది. అప్పుడు ఫస్ట్ నేను ఏం చేసిన అంటే తందనాల రామాయణం బ్రహ్మంగారి భాగవతం అని ఫస్ట్ నేను అంటే నాకు ఏం అనుభవం లేదు రికార్డింగ్ అంటే, నేను చేసే రికార్డింగ్ వేరు ఈ రికార్డింగ్ వేరు. సరే అంటే ఒక తపన చేయాలి, చేసుకుంటూ వస్తుంది కదా అనే ఒక తపనతోటి బ్రహ్మంగారి భాగవతం తందనాల రామాయణం అని చెప్పి ఫస్ట్ మా ఊరు అతనే గొల్లయ్యాలయ అని తిమ్మారెడ్డిపల్లి అతనే, ఆయన నన్ను బావ అనేది అంటే ఆయన పిలిచి ఫస్ట్ ఊరోళ్ళతోటే కలిసి చేసినాం ఫస్ట్. అది అయిపోయిన తర్వాత మెల్లగా అంటే ఈ క్యాసెట్ రిలీజ్ చేసిన. అప్పుడు శ్రీనివాస కంపెనీ అని చెప్పి క్యాసెట్ రిలీజ్ చేసినాం. అంటే నీకు ఇప్పుడు అందులో పాటలు గుర్తుకున్నాయి ఏమన్నా? అది చరిత్రలాగా వస్తుంది. తందనాల రామాయణం బ్రహ్మంగారి భాగవత ఊళ్ళో ఆడతారు కదా, వాళ్ళు రెగ్యులర్గా ఆడేది ఊళ్ళల్లో, వాళ్ళతోనే చేసినాను ఫస్ట్. అప్పుడు నువ్వు పాటలు వాళ్ళే? నేను వాళ్ళే. అప్పుడు పాటలు పాడడానికి అంతా సారంగపాణి వరంగల్ శంకర్. అయితే ఇది అంటే ఈ పాటల వ్యవస్థ ఎట్లా వచ్చిందంటే ఈ క్యాసెట్ రిలీజ్ చేసిన తర్వాత ఈ మన నామదేవ్ జడల రమేష్ వీళ్ళు ఆ క్యాసెట్లు చూసి అంటే అప్పుడు వాళ్ళు సిరిసిల్ల అప్పుడు అప్పుడప్పుడే వాళ్ళు కూడా అంటే వాళ్ళ సిరిసిల్ల వరకు వాళ్ళు చేసుకుంటున్నారు. అది చూసి నాకు ఫోన్ చేశారు నా నెంబర్. అప్పుడు ల్యాండ్ ఫోన్, నాకు సొంత ఫోన్ లేదు అప్పుడు, సెల్ ఫోన్ లేవు అప్పుడు లేవు, పీపీ నెంబర్లు అంటారు అప్పుడు. అవన్నీ మర్చిపోయాను ఇప్పుడు, ఆ పదాలను మర్చిపోయాను. అంటే పీపీ అంటే ఎదురుగొల్ల పక్కలో 2 ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ చేస్తే పిలిచేది. అట్లా ఆ టైంలో నామదేవ్ తాత నాకు ఫోన్ చేసిండు. అంటే అప్పటికే వచ్చినాయి పాటలు వాళ్ళే, కొన్ని వేములవాడ పాటలు కొండగట్టు పాటలు వాళ్ళే కొన్ని వచ్చినాయి. అంటే సిరిసిల్ల మామూలుగా నేను అంటే పెంకుటిల్లో నేను ఎట్లా స్టార్ట్ చేసినా వాళ్ళు కూడా అట్లా అక్కడ చేసారు. వాళ్ళు వచ్చిన తర్వాత నామదేవ్ తాత వచ్చి కలవడం, అప్పుడు సాంగ్స్ తయారు చేసినాం, స్టార్ట్ చేసాం. నామదేవ్ తాత వచ్చి కలిసింది. కొమరవెల్లి మల్లన్న, కొండగట్ట అంజన్న, ఈ 2 క్యాసెట్లు చేసినాం. అంటే అన్నీ అనుకున్నాము, అంతా మాట్లాడుకున్నాం. అయిపోయినాక రికార్డింగ్ చేయడానికి ఒక పెంకుటిల్లు కావాలి. పెంకుటిల్లు చూసుకొని ఒక రిక్షా ఉండే, అప్పుడు ఆటోలు కూడా కొద్దిగా కష్టమే, రిక్షాలు ఉన్నాయి. గజ్వెల్ బాగా ఫేమస్ ప్రజ్ఞాపుట్టు గజ్వెల్ రిక్షాలు. ఆ రిక్షాలు అంతా సామాన్ పెట్టుకుని డెక్, మిక్సర్, మైకులు ఇల్లు అది ఒక పెంకుటిల్లు అంటే చేసుకోవాలా. అంటే ఇప్పుడైతే పాటలు పాడడానికి కంప్యూటర్లు వచ్చినాయి, చాలా ముచ్చలు కథలు వ్యవస్థ అంతా వేరే ఉన్నది. ఇప్పుడు అప్పట్లో రికార్డింగ్ చేయాలంటే అందరూ ఒక దగ్గరనే కూర్చోవాలి, పాటలు పాడాలి, ఒకటేసారి పాడాలి, మళ్ళీ ఆడ తప్పపోతే మళ్ళీ మొదటి నుంచి పాడాలి. అసలు ఇవన్నీ చూసినావా? మేము అంటే 6 పాటలు రికార్డింగ్ పొద్దుగాల 10-11 గంటలకు స్టార్ట్ చేస్తే తెల్లారి 10-11 5 రోజులు ఉన్నాయి. అంటే ఎవరు చిన్న తప్పైనా మనం మొత్తం అందరం మొత్తం పాడాలి. అప్పుడు వాళ్ళు ముందుగానే ప్రాక్టీస్ చేసుకునేటోళ్ళ? ముందుగా ప్రాక్టీస్ అంటే వచ్చినాక అందరూ రిహార్సల్ ఒక పాట స్టార్ట్ అయ్యారు, రిహార్సల్ అందరూ చేసుకునేది. కోరస్, మెయిన్ సింగరు, ఎవరు ఏం పాడాలి మొత్తం అంతా చూసుకునేట్టు అన్ని ఎట్ టైం రికార్డింగ్. అంటే ఒకవేళ టెక్నికల్గా మిస్టేక్ అయినా మళ్ళీ మొదటి నుంచి, ఏ ఒక్క ప్లేయర్ తప్పు వాయించినా మళ్ళీ మొదటి నుంచి, పాట మొత్తం మళ్ళీ మొదటి నుంచి, అట్లా దాదాపు తెల్లారే 6 పాటలు రికార్డింగ్ చేసేసరికి. అట్లా ఎన్ని సంవత్సరాలు చేసినావు? అట్లా నేను ఒక 3-4 ఇయర్స్ చేసిన. దాని తర్వాత క్యాసెట్లోనే 4 ట్రాక్ అని వచ్చింది ఒకటి, టాస్కామ్ కంపెనీ నుంచి. క్యాసెట్లోనే 4 ట్రాక్, అది ఫస్ట్ మన హైదరాబాద్లో ఒకటి ఉండే, అది చూసిన. అది చూసి అది ఎట్లా కొనాలని చెప్పి బాగా దాని మీద కక్ష పెట్టుకుని దాన్ని కొనదాకా వదిలిపెట్టేది లేదు. అది అప్పుడు ఏదో మన స్తోమత పైసలకు బాగా ఇబ్బంది ఉన్న పరిస్థితులు కదా. కోటి బాబు సార్ అని చెప్పి కోటిలో ఒక అతను ఉండే, ఇప్పుడు కూడా ఉన్నాడు, భవానీ భక్తుడైన. అతన్ని అతను తీసుకెళ్ళి ఆ స్టూడియోకి ఇట్లున్నది తీసుకో బాగుంటుంది అని చెప్పానంటే సరే అని చెప్పి మొత్తం మీద ఏదో మళ్ళీ తంటాలు పడి బాధలు పడి అన్నం అప్పు ఇదో చేసుకొని బాంబే వెళ్ళి అది కొనుక్కొని వచ్చిన. బొంబాయిలో కొనుక్కొచ్చిన? బొంబాయిలో అది కొనుక్కొని వచ్చిన. అది కొనుక్కొని వచ్చినాక దాని ఆపరేటింగ్ తెలియదా, చెప్పేటోళ్ళు లేడా. ఆ మిక్సర్తో పాటు ఇంకోటి ఏకో మిక్సర్ కొనుక్కొచ్చుకున్నాను.
అది ఎట్లా ఆపరేటింగ్ ఏం తెలియదు. అంటే అంత ఓన్గా మనం ప్రాక్టికల్ చేసుకుంటూ పోవటమే. అంటే ఒక దగ్గరికి పోయి అంటే పని చేసి మనం దగ్గర పోయి నేర్చుకొని అట్లా చేసింది ఏం లేదు. అంటే మనమే ప్రాక్టికల్గా అంటే తెలుసుకుంటూ చేసుకుంటూ పోయాం. ఇక అది కొనుక్కొచ్చిన తర్వాత 4 ట్రాక్ ఫస్ట్ కామెడీ సాంగ్స్ చేసినాం. అప్పుడు అసలు అది బయటకు వచ్చిన తర్వాత మొత్తం అసలు ఏం చేసిండు వేణు ఇంత క్వాలిటీగా వచ్చింది, అసలు ఏం చేసినాడు అంటే అదేంటంటే 2 ట్రాక్ మ్యూజిక్ అంతా ఒకసారి రికార్డింగ్ చేయాలి, మళ్ళీ కోరస్ వాయిస్ మళ్ళీ ఇంకోటి సపరేట్ ట్రాక్లు చేసుకోవచ్చు. 4 ట్రాక్ అది అలా చేసిన తర్వాత అది సక్సెస్ 100%. అది బాగా సక్సెస్ అయింది. ఇక దాని తర్వాత మహానుభావుడు సారంగపాణి, ఆయన ఎక్కడున్నాడో కానీ ఆయన చనిపోయాడు. అంటే యాక్సిడెంట్లో, ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయాడు. కానీ ఆ రోజుల్లో చాలా అభిమానించేది నన్ను. అంటే వాళ్ళ ఆశీస్సులు నా మీద ఇప్పటికి ఉన్నాయని నేను అనుకుంటాను. ఆయన దినాలకు వెళ్ళి హైదరాబాద్కి వచ్చి ఒక కంప్యూటర్ కొనుక్కున్నాను. నాకు అది బాగా గుర్తు. అన్న వాళ్ళ 11 రోజులు చేస్తారు కదా, అక్కడికి వెళ్ళి అక్కడ వరంగల్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ కంప్యూటర్ కొనుక్కున్నాను. అప్పుడు 2 ట్రాక్ అది కూడా అంటే కేక్ వాక్ సాఫ్ట్వేర్లో. ఆ కంప్యూటర్ కొనుక్కొని పోయినా కానీ మౌస్ కింద ఇట్లా పట్టుకుంటేనే తిరుగుతుంది విషయం తెలియదు నాకు. అంటే ఆయన వచ్చి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆయన మంచిగా చెప్తాడు. నేను ఇట్లా అది కదులుతలేదు, అన్న కదులుతలేదు కానీ అంటే కింద పెట్టాలి, కింద పెట్టి కదులుతుంది అది పని. అంటే అంత మనకు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ కాదు కదా, ఇప్పుడున్న వాళ్ళకు సిస్టమ్ అంటే స్కూళ్ళలోనే సిస్టమ్స్ అంటే ఏం చదువుకున్నావు? నేను ఇంటర్ డిస్కంటిన్యూ. ఇక అప్పుడు పరిస్థితుల ప్రభావం బాగాలేక, అంటే మంచి క్లివర్ స్టూడెంట్లే కానీ చదువుకోలేకపోయాను. అంటే అయ్యలో అంత కష్టపడ్డావు కాబట్టి ఇవాళ ఒక స్థాయిలో నిలబడ్డావు. సరే, నువ్వు అప్పుడు ఆ క్యాసెట్లు రికార్డ్ చేసినా, ఇంకేదో ట్రాక్లు వచ్చినాయంట, నువ్వు ఆ ట్రాక్లు రికార్డ్ చేసినా కష్టపడ్డావు. రాత్రి పగలు చెప్తాను కదా, మనమంతా స్టూడియోలో గడిచిపోయింది, నిత్యం దాంట్లోనే ఉన్నా అని చెప్తాను. కాబట్టే అయ్యలో అంత కష్టపడ్డావు కాబట్టి నీ సంస్థకు నీకు మంచి పేరు వచ్చింది. ఇవాళ నువ్వు ఎక్కడ పోయినా జనాలు గుర్తుపట్టే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. అంటే కష్టం వాస్తవానికి ఎప్పుడు వృధా అవ్వదు. ఒకటి నమ్ముకుంటే ఆ నమ్ముకున్న దాన్ని అంటే దాన్ని అసలు అది ఎంతో కష్టం ఉంటుంది. ఎవరు ఏ పని అనుకున్నా ఏదనుకున్నా దాంట్లో కష్టాలు నష్టాలు అన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంత కష్టం వచ్చినా వెనుకకు పోకుండా ముందడుగు వేస్తే విజయం ఖచ్చితంగా వస్తుంది. అంటే నేను విన్న పాటలు అయితే బాగా జానపదాలు అప్పట్లో, ఈ గర్జన, మన వాళ్ళ తోటోళ్ళు అందరు కళాకారులు ఉన్నారు కదా, మన ఆకునూరు దేవయ్య, వేమగంటి ప్రసాద్, జడ, ఇలా పాటలు బాగా వినేటోళ్ళు. ఎక్కువ నీ దగ్గరనే అవి రికార్డ్ అయ్యేది అని శ్రీనివాస డిజిటల్స్ అని పేరు వినేటోళ్ళు. అంటే అసలు వీటి కథ ఏంది? వాస్తవానికి గజ్వెల్లో రికార్డింగ్ తప్ప కోరస్ పాడడానికి కూడా ఒక సింగర్ దొరకకపోయేది. అంటే అలాంటి ప్లేస్లో నేను స్టూడియో పెట్టి సక్సెస్ 100% సక్సెస్ అయింది. ఎందుకనంటే కేవలం వాళ్ళకు నా మీద ఉన్న ప్రేమ. ఇప్పుడు రమేష్ కావచ్చు, నామదేవ్ తాత కావచ్చు, గర్జనన్న కావచ్చు, ఇలా అంటే నామదేవ్ తాత, గర్జనన్న వీళ్ళందరి సహకారంతో అక్కడ అంటే నీ మీదున్న ప్రేమతో వాళ్ళు నీకు వచ్చి సహకారం చేసిళ్ళు, నువ్వు నడిపించినవు పాటలు. అంటే ఈ నామదేవ్ అనేట ఆయన మ్యూజిక్ చేస్తాడు కదా, అంటే ఈయన కాకుండా ఈయన ఒక్కడే చేసిండా అన్ని పాటలకి? ఇంకెవరన్నా చేసిల్లా? ఒక్కలే చేయరు కదా. తాతాజీ ఎక్కువ, తర్వాత మళ్ళీ రవి కళ్యాణ్ తాత అంటే ముసలాయన నాకంటే పెద్దోడే. ఇక మాకు తాత మనోడు వరుస అయిపోయింది. అట్లా తెలుసుకుంటాం. ఫస్ట్ మామూలుగా పరిచయమైనప్పుడు అన్న తమ్ముడు ఇట్లే ఉంటుంది కదా. ఇప్పుడు అది పోను తాత మనవాడు వరుస అయిపోయింది. నా వయసు ఏమో ముసలాయన ఏమో అనుకున్నా. నీకంటే పెద్దోడు, నాకంటే పెద్దోడు. మళ్ళీ ఇంకెవరు చేసేటోళ్ళు మ్యూజిక్ నీకు? రవి కళ్యాణ్, రవణ రెగ్యులర్గా వచ్చేది. తాతాజీ రవి కళ్యాణ్ వీళ్ళిద్దరు కలిపి రెగ్యులర్గా చేసేది. ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చేది, వరంగల్ నుంచి సుదర్శన్ వాళ్ళు, రిధమ్ ప్లేయర్స్ అంటే వాజిద్, విజయ్, మన నవీను, వీళ్ళు రెగ్యులర్గా ఇది ఒక టీమ్ లాగా ఉండి మంచిగా చేసుకునేది. మంచి పాటలు విన్నవేనా అని దాంట్లో? నేను ఒక్కనేది చూసేటోళ్ళు కూడా చాలా మంది విన్నారు. అప్పట్లో వచ్చిన పాటలు అద్భుతం, మంచి పాటలు వచ్చినాయి, మంచి చరిత్రలు వచ్చినాయి. ఏ ఊళ్ళే చూసినా పొద్దుగూకిందంటే చరిత్రలు పెట్టుకొని కూర్చునేటోళ్ళు. చాలా చరిత్రలు, మైనావతి,
ఐదు మల్లెపూల చరిత్రలు కానీ, రేణుకెళ్ళమ్మ చరిత్ర కానీ, బీరప్ప చరిత్ర, ఇదంతా ఒక ట్రెండ్. మళ్ళా అంటే ముందు పాటల కంటే పాటల తర్వాత ఇది వచ్చింది కదా. అంటే అప్పుడు పాడిన పాటలు ఈ పాట నేను పాడితే మంచిగా ఉండు, మిస్ అయిపోయింది ఈ పాట. అంటే నువ్వు ఇప్పుడు సింగర్ అయినావు కదా, ఇప్పుడు నువ్వు సింగర్ అయినావు కాబట్టి ఎవరికైనా ఒకటి ఉంటుంది, పలానా పాట నేను పాడితే ముద్దుగా ఉండేది కదా, సరేలే అనుకొని బాధపడి ఆ పాట నాకు కాకుండా పోయిందని బాధపడ్డ పాటలు ఏమైనా ఉన్నాయా? అయితే అప్పుడు నాకు పాడాలనే ఇంట్రెస్ట్ లేదు ఎంతసేపు, ఎందుకంటే టెక్నికల్గా అంటే మనం సౌండ్ ఇంజనీర్ అవ్వాలి, పెద్ద పెద్ద వర్కులు చేయాలి, ఇదే ఉండేది మనసులో. కానీ పాడాలి అంటే ఒక ఆర్టిస్ట్గా ఉండాలని చెప్పి నాకు ఎప్పుడు లేదు. కానీ నాకు బాగా ఇష్టమైన పాట గర్జన్న వాడింది, మన స్టూడియోలో అయిన పాటని గోరటెంకర్ రాసింది. ఏమి మారరు రా వెలివాడా బతుకులు, ఎందుకింత హీనంగున్నైరా. ఈ పాట అంటే మంచి పాట, అది చాలా చాలా మంచి పాట అసలు. అంటే అది మీ దాంట్లో నుంచి వచ్చిందా? రికార్డింగ్ మీ దాంట్లోనే జరిగింది. గర్జన పాడిండు. అసలు బాగా ఇష్టమైన పాట కాదు నాకు. అంటే పల్లె జీవితాలు, అంటే మనం చిన్నప్పుడు మన ఊళ్ళో చూసిన జీవితాలు అన్నీ కనబడుతుంటాయి. అంటే అన్న రైటింగ్ కోసం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి తెలిసిన పాటనే. అదే ఎన్నో పాటలు ఉన్నాయి, జానపదాలలో కావచ్చు, సామాజికంగా కావచ్చు, చాలా పాటలు చేసినాం. ఉద్యమ పాటలు కానీ ఏదైనా కానీ చాలా చేసినాం. అంటే బాగా నాకు మనసుకు అతుకోపోయిన పాట అది. అంటే అన్ని జానపదాలలో ఏ పాట అంటే అప్పుడు చేసిన పాటలలో, నువ్వు మీ స్టూడియోలోకి వెళ్ళి వచ్చిన పాటలలో నీకు బాగా ఇష్టమైన పాట? చాలా ఉన్నాయి. ఇప్పుడు అట్లా చెప్తే విషయం ఏంటంటే నిన్న చేసిన పాట ఇలా గుర్తుకుంటుంది. అంటే విషయం మనం 24 గంటలు ఇదే పాటల ప్రపంచంలో ఉన్నాం కదా. అంటే ఈ నాకు అంటే దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే నేను వేసి కదా గుర్తుకుంటుంది. అంటే ఇట్టి పాటలు గుర్తుకుంటాయి, అది కాదు విషయం. కానీ చాలా పాటలు చెప్తూనే ఉన్నాం కదా. జానపదం అంటే మంచి జానపదం. ఎక్కువ నాకు గుర్తుకున్న పాట అంటే పొద్దు తిరుగుడు పూలే ముద్దుగున్నావే పిల్లో మంజులా నామల్లో మంజులా, అది అంటే బాగా హిట్ అయింది ఆ సాంగ్. అది చాలా ఉన్నాయి. అంటే ఈ శ్రీనివాస డిజిటల్స్ అని పెట్టినావు కదా, ఎవరు ఈ శ్రీనివాస్? ఎవరు అంటే అన్న పేరు శ్రీనివాస్, అన్న పేరు ప్లస్ మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, ఈ రెండు కలుస్తాయని చెప్పి మాకున్న సంస్థలన్నీ శ్రీనివాస పేరే. ఇప్పుడు గల్లీలో ఉన్న సంస్థలన్నీ శ్రీనివాస పేరే. అయితే మరి అక్కడ ఎన్ని సంవత్సరాలు నడిపించిన స్టూడియో గజ్వేల్లో? నేను 18-19 సంవత్సరాలు అక్కడ. ఎందుకు మరి అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చినావు? ఫీల్డ్ మారిపోయింది. అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, క్యాసెట్లు పోయినాయి, సీడీలు పోయినాయి. హైదరాబాద్కి వస్తే మనం కొంచెం సినిమాలు డబ్బింగ్లు అదో ఇదో ఏదైనా చేసుకొని బతకొచ్చు. ఈ రోజు నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం, ఇప్పుడు వేరే ఫీల్డ్కి పోలేము. సరే హైదరాబాద్కు వస్తే బాగుపడతాం ఒక ఆలోచనతో హైదరాబాద్కి వచ్చి రావడం జరిగింది. అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత అమూల్య స్టూడియో. అమూల్య అంటే మీ బిడ్డ పేరు? పాప పేరు. బిడ్డ పేరు అమూల్య. అమూల్య స్టూడియోని పెట్టుకున్నాం. అంటే మంచిగా ఉందా మరి? అంటే శ్రీనివాస డిజిటల్ అంతా బాగా నడిచిందా? ఓకే. అదంతా అంటే ఆ పేరు కలిసి వచ్చిందా, ఈ పేరు కలిసి వచ్చిందా? రెండు బాగా దొరకట్లేదు. కాదులేనా, ఇప్పుడు నువ్వు పాటలు పాడకపోయేది, మీ స్టూడియో నుంచి మంచి పాటలు వచ్చేటి, అప్పుడు పాడకపోయేది. మరి ఇప్పుడు ఎందుకు పాడతాను? ఇప్పుడు ఎందుకు పాడుతున్నావు అని అంటే, అప్పుడు మెయిన్ ఏంటంటే ఏ వర్క్ ఉన్నా నేను ఒక్కరినే కూర్చొని చేసుకునేది. అంటే పాడదామని ఆలోచన నాకు రాలేదు ఇప్పుడు. అంటే ఉన్నా కానీ అంత టైం ఉండకపోయేది. ఎందుకంటే ప్రతి రికార్డింగ్ అంటే టేకింగ్తో సహా, మిక్సింగ్తో సహా, ఫైనల్ మిక్సింగ్ అంతా కంప్లీట్గా నేను ఒక్కరిని కూర్చొని చేసుకున్నాను. కాబట్టి ఇంకో పాడదామనే మనసులో ఉన్న కోరిక ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే అది అంత టైం లేకపోయేది. ఇప్పుడు ఏంటంటే నాకు ఇంజనీర్లు ఉన్నారు, సౌండ్ ఇంజనీర్లు పెట్టుకున్నా, వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు, నేను వాళ్ళతో పాటు నేను చేసుకుంటాను. టైం ఉంది కాబట్టి పాడదామని ఆలోచనతో పాడతాను. అయితే నాకు ఇంకొక ప్రశ్న అడగాలి నేను. ఎంతమంది నీకు పిల్లలు? 2, పాప బాబు. నాకంటే నేను ఇందాక ఇక్కడికి వచ్చినాక కొన్ని తెలుసుకున్నా నీ గురించి. అంటే ఏం అడగాలి మరి నేను, ఏంది కథ అంటే నీకు చిన్నతనంలో పెళ్ళి అయిందని తెలిసింది. మరి ఆ కథ ఏంటి? చిన్నతనంలో అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి నీకు? యాక్చువల్గా నాకు బాల్య వివాహమే. మా అమ్మమ్మ అప్పుడు నేనంటే బాగా ప్రేమ, వాళ్ళ కళ్ళ ముందు చేయాలని చెప్పి నాకు ఎంత అయిపోగానే మ్యారేజ్. అంటే అప్పుడు రిజల్ట్ 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు అంతే. 15 సంవత్సరాలు చిన్నప్పుడే బాల్య వివాహం. మీ ఆమెకు? అప్పుడు ఆమెకు 10. అయితే ఇప్పుడు నువ్వు పాటలు పాడతావు కదా, ఎన్ని పాటలు పాడినావు ఇప్పటివరకు?
అంటే ఇప్పటి వరకు నేను మొత్తంగా పాడింది ఒక 20-25 ఉండొచ్చు. రీసెంట్గా పాడుతున్నాను కదా. చాలా మందికి ఒక పాట పాడితేనే పేరు అవుతుంది. రాత్రికి రాత్రి హీరోలు అయ్యేటప్పుడు చాలా మంది ఉన్నారు. కొంతమందికి 100 పాటలు పాడిన రాదు, 1000 పాటలు పాడిన రాదు. కానీ నీకు కూడా 1-2 పాటలకి పేరు వచ్చిందన్న సంగతి తెలిసింది నాకు. అయితే ఈ మీ అమూల్య స్టూడియో నుంచి పుట్ల కొద్ది పాటలు పుట్టుకొస్తూనే ఉంటాయి. యూట్యూబ్లో కావచ్చు, క్యాసెట్లో కావచ్చు. ఇప్పుడంటే క్యాసెట్లు లేవు, మెమొరీ కార్డులు లేవు, ఏమి లేవు. ఏదున్నా ఆ యూట్యూబే, ఆన్లైనే ఇయ్యాలి, ఆన్లైనే చూడాలి జనాలు. చాలా పాటలు ఏది చూసినా అమూల్య 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 బిలియన్ల కొద్ది జనాలు చూస్తూ ఉన్నారు. అంటే నువ్వు ఎట్లా అంటే దాన్ని ఎట్లా తీసుకుంటున్నావు? అంటే పాటలు రాసే రచయితలు కావచ్చు, పాడే గాయకులు కావచ్చు, చూసే జనాలు కావచ్చు, నీ దగ్గరకు వచ్చి పనిచేసే వాయిద్యకారులు కావచ్చు, నీ దగ్గర పనిచేసే పిల్లగాళ్ళు కావచ్చు, వాళ్ళకు నువ్వు ఏం చెప్పాలనుకుంటావు? వాస్తవానికి ఇవాళ అమూల్య స్టూడియో అంటే ఇంతమంది జనాలు ఆదరించడానికి ఫస్ట్ ప్రేక్షకులకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే అంటే ఇప్పుడు నేను చేసే ప్రతి పాటకి అంటే కొన్ని నేను రైటర్ల దగ్గర కాన్సెప్ట్ చెప్పి రాపించుకున్న పాటలు కొన్ని ఉంటాయి. కొన్ని వేలన్న మీద అభిమానంతో కొంతమంది సేకరించుకొచ్చి నాకు ఇచ్చిన పాటలు ఉంటాయి. కొన్ని అంటే మనం అనుకొని చేసిన కొన్ని ఉంటాయి, కొన్ని వాళ్ళు తీసుకొచ్చిన కొన్ని ఉంటాయి. ఏదైనా కానీ ఇంకో ఇన్స్ట్రుమెంట్ ప్లేలు కావచ్చు, నేను అనుకున్నది కావచ్చు, అంటే నాకు అనుగుణంగా చేసి పెడుతున్నారు. నేను అంటే వాళ్ళ మ్యూజిక్ అంతా కలిపి మంచిగా ఉంటుంది కాబట్టి జనాలు ఆదరిస్తున్నారు. ఆదరించాలి, ఇంకా మంచి మంచి పాటలు మేము చేయాలి. ఇంకా అయితే ఎంతోమందికి మీ అమూల్య స్టూడియో నుంచి పాటలు రాయించి కొత్త కొత్త రచయితలను పరిచయం చేసి ఉండొచ్చు, పాటలు పాడిపించి కొత్త గాయకుల్ని ప్రపంచానికి పరిచయం చేసి ఉండొచ్చు. వాళ్ళందరినీ పేరు గుర్తుపెట్టుకుని ఉన్నారన్నారు. నాకు అవకాశం ఇచ్చారనుకో, నా మనస్సాక్షిగా నేను గుర్తుపెట్టుకోవాలి. అది వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు, అది వాళ్ళ మనస్సాక్షికి సంబంధించిన విషయం. అని ఎందుకు నువ్వు మనం ఒకటి ఇప్పుడు నీ దగ్గర టాలెంట్ ఉంటే తాత నిన్ను పరిచయం చేపిస్తా, నువ్వు గుర్తుపెట్టుకున్నా నీ మనస్సాక్షికి తెలిసి ఉండాలి అంతే. అది అంతే, అది ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను కూడా పరిచయం చేసినా అని చెప్పి ఒకప్పుడు అంటే నీకు నా మంచి పేరు వచ్చినప్పుడు నేను చెప్పుకోగలుగుతా, అతను నేనే పరిచయం చేసినా నేను చెప్పుకోగలుగుతా. కానీ నేను కూడా ఆయన పరిచయం చేస్తేనే వచ్చినా అని చెప్పుకునేంత దమ్ము ధైర్యం కూడా నీకు ఉండాలి. అయితే ఇంతమంది గాయకులు నీకు తెలుసు, నువ్వు ఎంతోమందిని పాడించుంటావు. మీ దగ్గరకు వచ్చి పాడిన వాళ్ళు మంచి మంచి గాయకులు అయి ఉండొచ్చు, సినిమా వాళ్ళు కూడా వచ్చి పాడిన మీ దగ్గర. అంతమంది ఉండగా నువ్వే ఎందుకు గాయకుని కావాలనుకున్నావు అసలు? మంచి ప్రశ్న అడిగాను. అయితే యాక్చువల్గా వాస్తవానికి నేను గాయకుడిని అవ్వాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఎంతోమంది కళాకారులకి ఒక ప్లాట్ఫామ్ అయితే ఇచ్చిన నేను. అంటే పాట ఫస్ట్ టైం పాడిన వాళ్ళతో పాటలు పాడించిన ఎవరు ఫస్ట్ సౌండ్ చేయను అంటే వాళ్ళు గజ్వేల్ ఉంటాడు. చాలా కష్టంతో అంటే ఒక్కొక్క ఓపికతోటి ఒక్కొక్కరు 1-2 గంటలు పాడించిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇంత విసుకోకుండా, ఎందుకంటే ఆయన సింగర్ అవుదాం అనుకుంటాడు. ఆయన కోరిక నేను ఎందుకు కాదనాలి? నేను ఫ్రీ గేమ్ సేవ్ అయ్యాను. నేను ఎంతో కొంత డబ్బులు తీసుకున్నా, వాళ్ళ టాలెంట్ ఉంది, అవకాశం కల్పించిన, పాడిపించడం, వాళ్ళని సింగర్లు తయారు చేసినాం. కానీ అంతా చేస్తే ఒక్కగానొక తరుణంలో అంటే కళాకారుల లిస్టు రాసే తరుణం వచ్చింది. అంటే ఉద్యోగాలకు, అది ఉద్యోగాల కోసం కావచ్చు, లేకపోతే తెలంగాణలో ఎంతమంది కళాకారులు కావచ్చు, దేనికోసం అంటే ఒక కళాకారులు తెలంగాణలో ఎంతమంది ఉన్నారనే ఒక సమయం వచ్చినప్పుడు వేలున్న కళాకారుడు ఎందుకు అవుతున్నారు అని చెప్పి కొంత క్వశ్చన్ చేశారు. అంటే నేను కళాకారుని కాదు కావచ్చు, కళా అభిమాని ఉంది కాబట్టి చాలా మందిని పరిచయం చేసిన. అంటే ఇప్పుడు నీవు కళాకారుడు, ఓకే 100% కళాకారుడిని, నీకంటే నువ్వు నీ కళాకారుడు అని గుర్తింపు రావడానికి కోసం ఒక ప్లాట్ఫామ్ అయితే కావాలి కదా, ఆ అవకాశం అయితే దక్కాలి కదా. ఆ అవకాశం ఉన్నప్పుడు నువ్వు కళాకారుడు నిరూపించుకోగలుగుతావు. అంటే అలాంటి ఎంతోమందికి ఇచ్చిన, ఎంతోమంది ప్రొడ్యూసర్ల ద్వారా నా ద్వారా వేరే వాళ్ళ ప్రొడ్యూసర్ పలాని ప్రసాద్ తాత బాగా పాడతాడని చెప్పి నేను చెప్పడం, వాళ్ళని పిలిపియడం, పాడేయడం, ఇటు చాలా జరిగినాయి. అంత కళ కోసం ఏం తెలియకుండానే నేను కళాకారుడు కాదు అని చెప్పి ఒక బాగా బాధేసి నేను కూడా కళాకారుని అవ్వాలి. అంటే ఇప్పుడు నేను ఇంత దూరం వచ్చి నేను కీబోర్డ్ పేరు డప్పు ఇవన్నీ వాయించలేను కదా. నాకు దేవుడు ఇచ్చిన కొంత ఉంది, పాడి చూద్దాం, ఒకవేళ జనాలు ఆదరిస్తే కంటిన్యూ చేద్దాం, లేదంటే లేదు. అట్లా పాడడం స్టార్ట్ చేసిన. మరి ఆదరించలేదు? 100% ఆదరించారు. ఆదరించుడు కాదు, అదేదో యూట్యూబ్లో నెంబర్లు వస్తాయి కదా పైన, ఏమంటారు దాన్ని, మిలియన్స్ పైన 42, 31 దాన్ని ఏమంటారు, ఫస్ట్లో ఉంటుంది అంటారు. అందులోకి వస్తుంది కానీ గొంతు నువ్వు పాడిన పాట ట్రెండింగ్ అంటే అందులోకి వచ్చిందనంటే నువ్వు ఆ కోవలు ఉన్నట్టే కదా, అంటే మంచి గాయకులు అన్నట్టే కదా.
నేనైతే మంచి గాయకులని చెప్పుకోను, నేను మంచి సింగర్ అని చెప్పుకోను. అది ఎందుకంటే సరే నేను పాడుతున్నా, నాకు వచ్చిన కాడ నేను పాడుతున్నా, నేను మనం మ్యూజిక్ నేర్చుకోలేదు, మనం ప్రొఫెషనల్ సింగర్ అవుదామని రాలేదు, పాడుతున్నా జనాలు వింటారు, అంతవరకు అయితే ఓకే. వాళ్ళకి నచ్చితే సార్ అంతే, వాళ్ళకి నచ్చితే ఏమైనా చేస్తారు అంతే, జనాలకు నచ్చాలి ఫస్ట్ అంతే. వాళ్ళకి నచ్చి గాయకులను గడాలను కూడా గాయకులను చేసి చాలా మంది అంతే. మొట్టమొదటిసారిగా నువ్వు పాడిన పాట ఏంది? మొట్టమొదటిసారిగా నేను పాడిన పాట తమ్ముడు మాట తిరుపతి రాసిన పాట, జగన్ రమేష్ ఇద్దరం పాడిన అది. అంటే సెల్ ఫోన్ కోసం ఉంటుంది. అయ్యయ్యో అయ్యా కొనిస్తావా నాకు సెల్లు ఫోను, అయ్యో అయ్యా అయ్యా కోరయ్యా కొనిస్తావా నాకు సెల్లు ఫోను, అది లేకుంటే వాడికి పోనే పోను. అది అక్కడ కొంచెం కామెడీ వర్షన్ గుర్తులేదు పాట, మంచి పాట అప్పుడు. అది అంటే నేను ఉన్న వాస్తవం చెప్పుకోవాలి, ఆ పాడినప్పుడు ఇప్పుడు కూడా అది నాకే నచ్చదు. అంటే నేను సింగర్ అయిన వాళ్ళే, రమేష్ తిరుపతి అన్న మీరు ఇద్దరు వాడండి అంటే మన తిరుపతి ఫోర్స్ వల్ల నేను పాడినప్పుడు కానీ మంచి హిట్ అయింది అది. ఇక మళ్ళీ నేను గజ్వల్ ఇప్పుడు పాట వాళ్ళే, అదొకటే పాట వాడినా, మళ్ళీ ఇప్పుడు వాడలేదు. తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత మొదలుపెట్టాను. అంటే ఏ పాటతో మొదలుపెట్టాను? రీసెంట్గా పాడిందంటే యూట్యూబ్ ఛానల్ కోసం, అమూల్య స్టూడియో ఛానల్ కోసమే మన మానకోట ప్రసాద్ తమ్ముడు రాసిండు, వరం నేను పాడినాము. మంచి హిట్ అయింది ఆ పాట. సూపుల వన్నె కడ సుక్కల సెందురుడా సక్కని సెందురయ్య మాట వింటావా, గంపెడు వయ్యారం దారాల సింగారం చెప్పరాదేమో మాట మెందుకే పిల్ల, అవునవన్నా కాదనవన్నా నమ్మకం ఉంది. అంటే ఇది నాకు వాస్తవానికి ఎందుకంటే లిరిక్స్ గుర్తుకుండేవి. అంటే సరే నీ గురించి మాట్లాడుకోవడానికైతే ఇక్కడ మంచి సందర్భం, కానీ మా వాళ్ళు పాటలు అడుగుతారు. ఓకే, పాటలు పాడడంలో మా వాళ్ళు ఏం చేస్తారు చూసుకుంటా అదే. అంటే కొంతమందికి పాటలు ఇష్టం, కొంతమందికి మాటలు ఇష్టం. అంటే వేరే నేను చెప్తారో చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఎందుకంటే బేసిక్గా అంటే లిరిక్స్ నాకు గుర్తుకుంటాయి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి నేను చూసుకుంటే వాడితే బాగుండదు. ఈ పాట విన్నాను నేను ఒక్కనే, వీళ్ళంతా చూస్తే వాళ్ళంతా విన్నారు, వాళ్ళందరికీ ఇష్టమైన పాట అది. అంటే వాళ్ళందరూ విన్నారు, ఒక రకంగా నన్ను ఆశీర్వదించినట్టే సింగర్గా కూడా. అంటే ఇంకో పాట పాడరా అని చెప్పి నాకు ఒక ధైర్యం ఇచ్చినట్టు. దాని తర్వాత అప్పుడు టిక్ టాక్ అనేది ఒకటి ఉండేగా, ఆ టైంలో ఒక్కొక్కత ఒకటి బాగా వైరల్ అయ్యేది. అప్పుడు ఈ ట్యూన్ తీసుకొని మనం పాట రాయాలని చెప్పి సడన్గా థాట్ వెంబటే మానకోట ప్రసాద్ ఫోన్ చేసి పిలిపించి తమ్ముడు ఈ ట్యూను పాట రాయని చెప్పగానే 10 నిమిషాలు రాసిన పాప. వాస్తవానికి నా ముందే కూర్చున్నాడు, ఇక పాట అయిపోయిందని నా చేతిలో పెట్టండి. ఇది తొందరగా రాసిన అంటే అయిపోయింది చూసుకున్నాం అని అన్నాడు. ఓకే అని చెప్పి ట్యూన్ వాడేసి మ్యూజిక్ వేయించుకున్నాం, పాట వాడిని రికార్డింగ్ చేసినాం, అది షూటింగ్ చేసి పాట పెట్టినాం. అది అసలు మామూలుగా కాదు. అంటే అదేందో అంటే అది నేను కూడా విన్నా ఆ పాట, అంత గమ్మత్ కామెడీగా లవ్ ఫెయిల్యూర్, దేవుడిని తిట్టడం, అదంటే కొంచెం దేవుడిని తిట్టుకుంటా, దాన్ని బోధ పెట్టడం, దాన్ని దయ్యాలు వీక కుక్కలు వీక నక్కలు వీక అన్నట్టు పాట. కానీ ఆ పాట కూడా బాగా చూసి మంచిగా చాలా హిట్ అయింది అది. అదే అంటే ఒక్కొక్క నన్ను తీసుకొని అదే బేస్ చేసుకొని చేసినాము. ఒక్కొక్కరు కూడా పాపకారి దేవుడు అని ఉంటుంది, అదే కొన్ని పదాలు తీసుకొని చేసుకున్నాం, బాగుంటుంది. పాపకారి దేవుడు గా పాపకారి దేవుడు నాకు పాడు రాత రాసేను, గా పోరితో ప్రేమలు దించేను. అంటే లవ్ అంటే అమ్మాయి మోసం చేసిందని చెప్పుకోవడానికి కోసం చేసిన పాట. ఒక కథ మంచిగా, అసలు చాలా మంది కూడా కామెంట్లు కావచ్చు, కొంచెం తెలిసిన అసలు నిజంగానే నేను నా లవ్ ఫెయిల్యూర్ అయినా ఆ ఫేజ్ మాకు అట్లా అనిపించింది అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే మంచి ఒక సింగర్గా అంటే జనాలు మంచిగా ఆదరించారు, ఒక మంచి గుర్తింపు ఇచ్చారు. అయితే సినిమాలు ఏమైనా చేసినావా? చేసినాం. అంటే ఇక్కడ ఉన్నప్పుడు చేసినావా? ఇక్కడ ఉన్నప్పుడే చేసినాం. ఇక్కడ ఉన్నప్పుడే మన బాబ్జన్న దర్శకత్వంలో ఒక మూవీ చేసిన, అది ఎందుకు వాళ్ళ పరిస్థితి ఏందో తెలియదు, సినిమా ఆగిపోయింది. అదొకటి. ఇంకోటి అంతా కూడా ఒకటి చేసిన, అంటే దానికి సంగీతం అంతా కూడా అనేది రిలీజ్ అయింది. చిన్న బడ్జెట్ లోపల పెట్టి మూవీ, అండ్ సాంగ్స్ బాగుంటాయి. మీరు అంటే వినాలనుకుంటే అంతా కూడా కొడితే యూట్యూబ్లో ఉంటాయి సాంగ్స్, సినిమా కూడా ఉంటుంది, వినండి. ఇనుర్రి అంతా కూడా కొట్టుర్రి, దానికి సంగీతం చేసింది ఈయననే యూట్యూబ్లో. అంటే మరి మధ్యలో పోయి కొట్టారు, ఇది మొత్తం అయిపోయినాకనే కొట్టారు. మళ్ళీ నువ్వు అట్లా చెప్పిన అనుకో మా వాళ్ళు ఇది 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 మందు పెట్టుకొని ఇక మళ్ళీ అలా పోయి కొడతారు, ఇక అంతకుడు అని ఇది చూసినాకనే కొట్టారు. అది లెక్క.
అయితే నేను అనేది సంగీతం చేసినావు అంత మంచిగానే ఉంది. సంగీతం అటు సంగీతం చేసినావు, ఇటు పాటలు పాడతాను, స్టూడియో పెట్టుకున్నావు, చాలా మందికి అవకాశాలు ఇస్తాను, మంచి మంచి పాటలు బయటికి తీసుకొస్తాను. అంటే నువ్వు సొంతంగా సినిమాలు ఏమైనా తీసినా మన తెలంగాణ ఉద్యమం టైంలో మైనావతి అని ఒక సినిమా చేసిన, రిలీజ్ చేసిన. అంటే నా గొప్పదనం, అంటే నేను గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే 5 థియేటర్లు రిలీజ్ చేసిన సినిమా దాన్ని. నా ఇంకొకరు లేరు. అంటే సినిమా అంటే చాలా పెద్ద వ్యవస్థ, కానీ నేను అది అంటే ఒక విషయం ఏంటంటే సినిమా అనుకుని చేయకుండానే కొన్ని టెక్నికల్గా పొరపాట్లు చేసినాం. సరే అవన్నీ సరిదిద్దుకోవడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. అన్ని కష్టపడి 5 థియేటర్లలో ఎట్ టైం ఒకటి రోజు రిలీజ్ చేసి 1 వీక్ నడిపించిన. అది మామూలు విషయం కాదంటే నా జీవితంలో అదొక గొప్ప విషయం. పైసలు బాగా అంటే బాగా పెట్టలేదు. ఓకే, పెట్టిన కాడికి వచ్చినాయి. 2 సంవత్సరాలు తిరిగి పోయినట్టే మళ్ళీ ఎకనామికల్గా. అంటే మనం పెట్టిన పైసలకి వెళ్ళి మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ కష్టపడాల్సి వచ్చింది. తీసుకొచ్చినప్పుడు కట్టాలిగా. మళ్ళీ ఇప్పుడు ఏమైనా చేస్తాను మరి సినిమా చేస్తున్నా. ఏం సినిమా చేస్తాను? ఒకటి రీసెంట్లీగా మా ఊరిలో మహేశ్వర్ అని ఒకటి స్టార్ట్ చేసినాము. అది వితిన్ ఒక 2 మంత్స్లో మీ ముందు ఇస్తా. అది అంటే అది థియేటర్లో రావచ్చు, లేకపోతే ఓటీటీలో రావచ్చు. అది ఏదో రకంగా మొత్తం అయితే ఒక 2 మంత్స్లో ప్రజల ముందుకు వస్తుంది. అంటే దాని తర్వాత ఇంకేమన్నా అనుకున్నారా? ఇప్పుడు అంటే రెగ్యులర్గా అనుకున్నాము. దాని ప్రాసెస్ నడుస్తుంది. రెగ్యులర్గా మూవీస్ కూడా అమూల్య సంస్థ నుంచి మినిమం 6 నెలలకు ఒక మూవీ అయినా బయటకు వస్తుంది. అయితే ఇప్పుడు మంచి మంచి ముచ్చట్లు మాట్లాడలేదు, పాటలు అయితే పాడలేదు. మనం అనుకున్నాము మంచి పాటలు పాడిస్తాను, నేను అనుకున్నా మంచిగానే. నేనన్నా 20 పాటలు పాడిండు కదా, 20 పాటలకి 20 పాటలు పాడతాడేమో అనుకున్నాను. అయితే ఈ పాటలకి వెళ్ళి ఇంకొక ముచ్చట మాట్లాడుకోవాలి. ఈ మధ్య ఎక్కడ చూసినా డీజేలల్లో, టీవీ ప్రోగ్రాంలు వస్తాయి కదా, టీవీ ప్రోగ్రాంలలో ఆడ పడితే ఆడ సావుకి అదే పాట, బతుకుకి అదే పాట, ఉద్యమానికి అదే పాట, దేనికైనా అదే పాట పాడుకుంటారు. ఈ రాజకీయ నాయకులు ఒకటి అది కూడా మోగుతుంది. ఆ సీతాపాట శివుడు పాట అసలు దాని కథ అయితే ప్రభా అమ్మాయి తీసుకొచ్చింది పాట. అది యాక్చువల్గా తిట్టేది అనుకోలేదు. ఆ పాట ఇట్టవడం అంటే దానికోసం మీరు ప్రయోగాలు కూడా చేసిందని తెలిసింది. అంటే ఏం ప్రయోగాలు చేసింది? ఇది ఏ విషయంలో ప్రయోగాలు? వీడియో అవును ప్రయోగాలు చేసాను వాస్తవమే. ఆడియో అయిపోయిన తర్వాత షూటింగ్కు ప్రొఫెషనల్ కెమెరామెన్ పెట్టుకోవాలి నేను. దానికి ఐఫోను ప్లస్ అభిలాష్ అని చెప్పి చిన్న కెమెరామెన్, అప్కమింగ్ కెమెరామెన్ పెట్టి చేసినాం. సక్సెస్ అయ్యాం. సరే అంటే ఒక డాక్టర్ అవ్వాలంటే ఒకరు చంపాలంటారు కదా జనరల్గా. అంటే సరే చేసి చూద్దాము, సక్సెస్ అయితే లేకపోతే అని చెప్పి అనుకున్నాం. సక్సెస్ అయింది దాంట్లో. మంచి ప్రయోగం, బాగా హిట్ అయింది. అసలు హిట్ అంటే ఇవాళ బయటకు పోతే గుర్తుపట్టి దాని ఏమంటారు ఆటోగ్రాఫ్లు ప్లస్ సెల్ఫీలు అంత గుర్తింపునిచ్చారు ఆ పాటతో. అది నా జీవితానికి పెద్ద హిట్. అంటే ఆ ఒక్క పాటతోనే ఒక నీకు కాదు అందరికీ పేరు వచ్చింది. అందరికీ. అయితే ఆ పాటలో చేసిన అందరికీ గుర్తింపు వచ్చింది, అందరినీ జనాలు గుర్తుపడతారు. అంటే దానికి నువ్వు సంతోషం? చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు ఆ పాట పాడిన తర్వాత, ఆ పాట వాస్తవానికి ప్రభా అనే అమ్మాయి ఫస్ట్ పాడింది. ఆమె ఇప్పుడు సిటాపట ఫేమ్ ప్రభా అనేస్తారు ఈ మధ్య ఆమె వేరే పాటలకి. అంటే చాలా చాలా హ్యాపీ. తర్వాత రీసెంట్గా మానుకోట ప్రసాద్ తమ్మునికి కూడా సిటాపట ఫేమ్ మానుకోట ప్రసాద్ అని వేసారు. అంటే అదొకటి. రెండోది ఏంటంటే ఆ మౌనిక అనే అమ్మాయి చేసింది దాంట్లో. ఆ అమ్మాయి కూడా సిటాపట ఫేమ్ మౌనిక అనేసి. అంటే వీళ్ళందరికీ ఆ పాటతో ఇంత గుర్తింపు. ఇంకోటి సిటాపట ఫేమ్ నవీన్ సాంబారి, ప్రోగ్రామింగ్ చేసిన నవీన్ సాంబారి, ఆయన పేరు కూడా సిటాపట ఫేమ్ నవీన్ సాంబారి. అంటే ఆ ఒక్క పాట వీళ్ళందరూ గుర్తింపు తెచ్చిందనంటే చాలా హిట్ పాట అది. అంటే జనాలు ఇంతగానో ఆదరించినందుకు జనాలందరికీ థ్యాంక్స్, ప్రజలందరికీ. ఆ పాట ఎందుకంటే ప్రతి ఊరోళ్ళకు దగ్గర సంబంధం ఉంటుంది. అంటే ఏడదిన్నవరా నువ్వు ఏడవన్నవరా అని అంటే క్యాజువల్గా ఒక అంటే భార్యాభర్తల బంధం కూడా ఉంటుంది. అందులో ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ చరణం ఉంటుంది సెంటిమెంటల్గా. అది ఒక్కటి అంటే మిగతా అంతా సేకరించిందే ఆ అమ్మాయి తీసుకొచ్చింది. ఆ లాస్ట్ చరణం ఒకటి తమ్ముడు మానుకుంట ప్రసాద్ రాసింది. అది లాస్ట్ చరణం. అయితే ఒకసారి పాడవు కదా పాట? ఇప్పుడు ఇంతసేపు మాట్లాడేదానికంటే పాడవచ్చు కదా. పాడతా. ఒక 2 పాటలు పాడిండుల్లా ఇదా ఇంత కొట్టతనం ఉంటుందా? పాడతా. ఇప్పుడు పాడ ఒకసారి మొత్తం పాడు. మొత్తమా? పాడతా, వచ్చిన కాడ పాడతా. నీ గురించి అది
నా గురించి వద్దు, మా వాళ్ళ గురించి పాడు, లేకపోతే వాళ్ళు పని చేసుకొని పోతారు, కట్క పని చేస్తారు. సరే, ఇద్దరు గురించి పాడతానే. చిట్టాపట సినుకులకు ఎడదిన్నవరో రాత్రి, నువ్వెడవన్నవరో రాత్రి. చిట్టాపట సినుకులకు ఎడదిన్నవరో రాత్రి, నువ్వెడవన్నవరో రాత్రి. కొంటోళ్ళింటికల కోలాటం ఆడంగా ఆడబోయిందే రాత్రి, నేను చూడబోయిందే రాత్రి. గా కొంటోళ్ళింటికల కోలాటం ఆడంగా ఆడబోయిందే రాత్రి, నేను చూడబోయిందే రాత్రి. చిట్టాపట సినుకులకు ఎడదిన్నవరో రాత్రి, నువ్వెడవన్నవరో రాత్రి. చిట్టాపట సినుకు కులకు ఎడదిన్నవరో రాత్రి, నువ్వెడవన్నవరో రాత్రి. గౌన్లో ఇంటికాడ గోళీలు ఆడంగా ఆడబోయిందే రాత్రి, నేను చూడబోయిందే రాత్రి. గౌన్లో ఇంటికాడ గోళీలు ఆడంగా ఆడబోయిందే రాత్రి, నేను చూడబోయిందే రాత్రి. అంటే ఈ పాట పాడుతుంటే గుర్తుకొచ్చింది ఏంటంటే, రీసెంట్లీ ఒక టూర్ పోయినాం శ్రీశైలం పడవలో. అంటే ఆ పడవలో మధ్యలో ఆపి అన్న నువ్వు పాట పాడాలని చెప్పి మన బాబు ఉంటాడు కదా, బాబు డప్పు కొట్టి ప్రసాద్ నేను నరసింహ అందరం పోయినాం. అడవి గుర్తుకొచ్చింది ఇప్పుడు నాకు పాడుతుంటే. ఆ కృష్ణానదిలో మధ్య ఆపి పాట పాడమంటే ఆడినా నాకు ఆ అడవి ఇప్పుడు నిజంగా చెప్తాను, ఇప్పుడు పాడుతుంటే నాకు ఆ అడవి, ఆ వాటర్, ఆ పడవని గుర్తుకొచ్చింది. అంటే మంచి పాట, అంటే జనాలు చాలా బాగా ఆదరించారు. నిజంగా మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా నేను పాడే పాటలు కూడా బాగా ఆదరించాలని కోరుకుంటున్నాను. సంతోషం వినయ, మా స్టూడియోకి వచ్చి ఇన్ని మాటలు, అంటే పాటలు పాడేటోళ్ళు వస్తారు, కూర్చుంటారు, మాట్లాడతారు, పాటలు పాడతారు. అంటే ఇన్ని మాటలు మాట్లాడి, అంటే నువ్వు ఎక్కడ మొదలైనావు, ఎక్కడ దాకా వచ్చినావు, ఎన్ని కష్టాలు పడ్డావు, ఏం చేసినావు, ఏ స్థాయిలో ఉన్నావు, ఇదంతా మాతో పంచుకున్నావు. దానికి నీకు శనార్థులు. ఇంకిన్ని పాటలు పాడాలను, ఇంకా అంటే నీ ద్వారా అక్కడ కూర్చొని చూసే దాంట్లో పాడేటోళ్ళు ఉంటారు, రాసేటోళ్ళు ఉంటారు, నటించేటోళ్ళు ఉంటారు. వాళ్ళు నీ దగ్గరికి రావచ్చు, అడగొచ్చు. ఎంతోమందికి నువ్వు అవకాశాలు ఇచ్చుంటావు, వాళ్ళకు కూడా ఒక అవకాశం. తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా సరే, ఆర్టిస్టులు కావచ్చు, మ్యూజిక్ పరంగా కావచ్చు, సింగర్ పరంగా కావచ్చు, ఎవరైనా సరే అమూల్య స్టూడియోకు రావచ్చు, అవకాశాన్ని పొందవచ్చు. 100% కొత్త వాళ్ళకి ఎప్పుడు మేము ప్రోత్సహిస్తూనే ఉంటాం. తప్పకుండా మీ దగ్గర పాటలు ఉన్నా, మీరు యాక్టింగ్ చేయాలనుకున్నా, ఏదన్నా వచ్చి కావచ్చు. రారి హైదరాబాద్కు రారి, హైదరాబాద్కి వచ్చి యూసఫ్ కూడా గణపతి కాంప్లెక్స్ దాటిన తర్వాత కొద్దిగా ముందుకు వస్తే ఈ స్టూడియో ఉంటుంది, రారి పాటలు పట్టుకొని రారి, పాడిపిస్తాడు, మీకు అవకాశాలు ఇస్తాడు. ఎందుకంటే మంచి మనసు, ఎంతోమందికి అవకాశాలు ఇచ్చిండు, ఎంతోమంది ఇవాళ మంచి స్థాయిలో ఉన్నారు. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు చాలామంది మంచి స్థాయిలో ఉన్నారు. కాబట్టి నీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మంచి పాటలు పాడిను, మంచి మాటలు మాట్లాడినావు. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఒక ఆయనను కూర్చోబెడతా, ఆయనను కూర్చోబెడుతున్నాం, ఆమెను కూర్చోబెడుతున్నాం తెలియదు నాకు. ఎవరిలో ఒకళ్ళని అయితే కూర్చోబెడతా, మంచి మంచి ముచ్చట్లు పెడతా, మంచి మంచి పాటలు పాడితా. అప్పటి వరకు దీన్ని చూడుర్రి, కామెంట్లు చేయర్రి, షేర్లు చేయర్రి, లైకులు చేయర్రి, ఒక బుద్ధు కంట మీద బుద్ధుర్రి ఉంటా. ఓకే.